హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, మనం ఎంసెట్కి ఓన్లీ పీవైక్యూస్ చేస్తే సరిపోతుందా, అవి ఒక్కటి చేస్తే చాలా, వాటితోనే మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చా? సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడదాము. మన ఛానల్లో ఎంసెట్కి రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎగ్జామ్ అయ్యేంత వరకే కాదు, ఎగ్జామ్ అయిన తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించినవి, అండ్ మీరు కాలేజ్ జాయిన్ అయ్యేలోపు ఉన్న టైంలో ఏమేమి చేయాలి వాటి మీద, అండ్ మీరు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఎంసెట్ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి అండ్ మీతోటి స్టూడెంట్స్తో నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ఆ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, మీరు పీవైక్యూస్ చేయాలంటే మీకు ముందు కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. అసలు కాన్సెప్టే రాకుండా మేము డైరెక్ట్గా పీవైక్యూస్ చేస్తామంటే అసలు ఎలా చేయగలరు? అలా డైరెక్ట్ అటాక్ అంటే కుదరదు. మీకు ముందు కాన్సెప్ట్ వస్తే తర్వాత మీరు పీవైక్యూస్ ఈజీగా చేయగలరు. అలాగే మీరు అంత టాపిక్ కవర్ చేసిన తర్వాత కూడా మీకు పీవైక్యూస్లో కొన్ని కొత్తగా మోడల్స్ ఉంటాయి. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే, మీరు అవి ఆన్సర్స్ రాలేదని భయపడొద్దండి. మీకు కొత్తగా మీరు మోడల్స్ చూసారంటే అప్పుడు ఏం చేస్తారంటే, ఆ క్వశ్చన్స్కి ఒకసారి సొల్యూషన్స్ చూడండి. ఆ సొల్యూషన్లో ఎలా సాల్వ్ చేశారు, ఏం ఫార్ములా యూజ్ చేశారు, ఏ వేలో సాల్వ్ చేశారో ఒకసారి అంతా చూడండి. తర్వాత మీకు అప్పుడే ఆ కాన్సెప్ట్ మీరు నేర్చేసుకోవాలి. ఆ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ అప్పుడే నేర్చేసుకోవాలి. అండ్ తర్వాత నేర్చుకున్న తర్వాత మీరు షార్ట్ నోట్స్లో దాని గురించి ఖచ్చితంగా రాసుకోవాలి. షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలో తెలియదంటే నేను లాస్ట్ వీడియోలో షార్ట్ నోట్స్ గురించి చెప్పాను. ఒకసారి ఇంకా ఆ వీడియో చూడలేదంటే ఒకసారి చూడండి. నేను ఆ వీడియోని ఐకార్డ్స్లో కూడా ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో అలా ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. ఆ తర్వాత పీవైక్యూస్కి వెళ్ళండి. మీరు పీవైక్యూస్ అనేది లాస్ట్ 5 to 6 years చేస్తే చాలు. మరి ఓల్డ్ పేపర్స్ ఏం అవసరం లేదు. అన్న మాకు కాన్సెప్ట్ వచ్చు అన్న అంటే మీరు డైరెక్ట్గా పీవైక్యూస్ అండ్ మార్క్ టెస్ట్కి వెళ్ళిపోవచ్చు. అన్న మేము చాప్టర్స్ చదువుతుంటే కొత్తగా ఉన్నాయన్న, అసలు ఏం అర్థం కావట్లేదంటే మీరు యూట్యూబ్లో 1 షాట్ వీడియోస్ చూడండి, అది మీకు బెస్ట్. ఓకేనా? అలా మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత పీవైక్యూస్ అండ్ మార్క్ టెస్ట్కి వెళ్ళండి. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫుల్ గైడెన్స్ నేను ఇస్తాను. ఈ ఛానల్ మీకోసం ఉన్నాడు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.